ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు ప్రశస్తమైన వాక్యం మనకు అందించబోతున్నాడు. శక్తివంతమైన వాక్యం మన నిరాశ నిస్పృహను దాడి చేసి మనల్ని శక్తివంతంగా నిలబెట్టి ఆశతో బ్రతికించే దేవుని మాట మనకు వినిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ మాట వింటున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. జాగ్రత్తగా దేవుని మాట విను. ఈ రోజున దేవుడు చెప్పబోయే ప్రతి మాట నీ నరములో ఎముకల్లో నూతన శక్తిని పుట్టించబోతున్నది. నీ ఆలోచనలో క్రొత్త ఆలోచన దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. కృంగిపోయిన నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నీ రాశిలో నిస్పృహలో బలహీనతలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు క్రొత్త శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. అనేకులు ఈ వాక్యాన్ని విని వారు అభివృద్ధి పొందినట్లుగా మీరు వారికి వాక్యాన్ని పంపించాలని కోరుతూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మీకు రివార్డ్ దయచేస్తాడు. ఆయన మీ చేతులను శక్తితో నింపుతాడు, మిమ్మల్ని ఆశీర్వాదంతో నింపుతాడు. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలో వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీరు దిగి రమ్మని అడుగుచున్నాం. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా యేసు మీరు సంచరించమడుగుచున్నాం. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవా మీ ప్రజల మధ్యలో అల్లల్లాడమని, మీ ప్రజలను మీరు లేవనెత్తమని, మీ ప్రజలను సంధించమని, మీ ప్రజలను బ్రతికించమని మీ కృపచేత నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి, మీ జీవముతో నింపండి, ధైర్యముతో నింపండి ప్రభువా. ఈ వాక్యం ప్రతి గుండెలో నాయన అగ్ని జ్వాల వలె ప్రభువా అయ్యా లావా ప్రవాహం వలె మార్చి నడిపించమడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అగ్ని దిగి వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ అగ్ని జ్వాల ప్రతి ఒక్క తల మీద అల్లల్లాడును గాక తండ్రి. మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, రండి నాయన. రక్షకుడా దిగిరండి, పరిశుద్ధాత్మ దిగిరండి. పరలోకపు తండ్రి మీ సన్నిధిని దయచేయండి తండ్రి. మీ మహిమతో నింపండి ప్రభువా. మీ ప్రజలు మీరు లేవనెత్తండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చెదరిపోయిన గొర్రెల్లాగా ఉన్న మీ ప్రజలను తండ్రి సమకూర్చండి ప్రభువా. అయ్యా నీరు లేని ఎడారుల్లో తచ్చాడుతున్న ప్రజలను తండ్రి ప్రభువా మీరు నీటి ఊటలతో నింపండి తండ్రి. ఆశీర్వదించమడుగుచున్నాము తండ్రి నాయన. ఆశను కోల్పోయి తండ్రి మరుభూమిగా బీడు భూమిగా మార్చబడిన ప్రతి జీవితాన్ని తండ్రి ఫలభరితంగా మార్చమడుగుచున్నాము తండ్రి. ఫలభరితంగా చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతం నడిపించి బలప సాయించండి అయ్యా. అయ్యా దిగి రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా. వాక్యాన్ని మాకు బోధించండి అయ్యా. తిరిగి కట్టండి మా బ్రతుకుని తండ్రి. మీ శక్తితో నింపి నడిపించి బలప సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దొనలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిర్రే. హల్లెలూయా. జాలరులు తమ దోణలోంచి క్రిందికి దిగి వలలు కడుగుచుండిర్రే. ఈ రోజున మనము కూడా మన యొక్క నిరాశ నిస్పృహ దిగి మన వలను, మన మనస్సు అనే వలను, మన హృదయం అనే వలను, మన మైండ్ అనే వలను కడిగి పరిశుద్ధపరచాలి. ఎందుకంటే దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. ఏ మురికి దోణి యొద్దకు, ఏ మురికి వల యొద్దకు దేవుడు రాడు. కడగబడిన ప్రతి దోణి దగ్గరకు, కడగబడిన ప్రతి వల యొద్దకు ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సీమోను రాత్రంతా వల వేసి వేసి విసిగి వేసారిపోయి ఉన్నాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు, ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఇక నేను ఎప్పుడు ఎక్కడ చేయబెట్టినా నా బ్రతుకింతే, ఓటమి తప్ప నా జీవితంలో విజయం లేదు, నిరాశ తప్ప నా జీవితంలో ఆశ లేదు, ఇంతే నా బ్రతుకు, నా బ్రతుకింతే అనుకొని ఉంటాడు ఖచ్చితంగా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా బ్రతుకింతే, నాకు ఉద్యోగం రాదు, నా వ్యాపారం రాదు, నా పిల్లలు ఇక లేరు, నాకు పిల్లలు కలగరు, ఈ ఆరోగ్యం ఈ అనారోగ్యం పోదు నా జీవితంలోంచి, ఈ అనారోగ్యం పోదు నా జీవితంలోంచి. స్టాంప్ వేసుకుంటున్నావు నీ జీవితంలో నువ్వే, ఫుల్ స్టాప్ పెట్టేసిన జీవితం నువ్వే. కొన్నిసార్లు ఈ రోజున నువ్వు ఆ రోజున వల కడిగాడు సీమోను, నువ్వేం కడగాలి నీ మనసులోంచి అంటే నా బ్రతుకింతే అనేటువంటి స్టాంపును కడిగి వేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, కాలానుగుణంగా నీ జీవితంలో జరుగుతున్న మార్పులు చూసినప్పుడు తిరిగి నేను ఉజ్జీవింపబడటం అసాధ్యం అనుకొని ఉంటావు, తిరిగి లేవటం అసాధ్యం అనుకొని ఉంటావు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అనుకొని ఉంటావు. జెస్సికా కాక్స్ అనేటువంటి ఒక ఆమె అమెరికా దేశంలో జన్మించింది. ప్రియ దేవుని బిడ్డ పుట్టినప్పుడు 2 చేతులు లేకుండా పుట్టింది. కానీ ఎప్పుడు ఆమె ఆకాశం తట్టు చూసేదంట. అందరు అన్నారు, ఈ బిడ్డ బ్రతుకింతే, ఇక అడుక్కోవటానికి కూడా చేతులు ఈ అమ్మాయికి, దేనికి పనికిరాదు, ఈ అమ్మాయిని తీసుకుపోయి అనాథాశ్రమంలో పడేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చూడడానికి రాలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ అంత ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని ఆమె ఆశతో చూడటం మొదలుపెట్టింది. అందరూ అంటున్నారు, నీ బతుకింతే, నువ్వు ఇంతకంటే ఏం చేయలేవు. కానీ కాళ్ళతో రాయటం మొదలుపెట్టింది. ఏం రాయాలన్న కాళ్ళతో, చివరికి కంట్లో లెన్స్ పెట్టుకోవాలంటే కూడా కాళ్ళతోనే పెట్టుకుంటుంది. అంత స్మార్ట్ విషయాల్లో కూడా కాళ్ళకు అంత బాగా ట్రైనింగ్ ఇచ్చింది. కాళ్ళతో కార్ డ్రైవింగ్ చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు కాళ్ళతో విమానాన్ని డ్రైవ్ చేస్తుంది. మరి చేతులు లేకుండా మొట్టమొదట పైలట్ అయినటువంటి ఘనత ఆమెకే దొరికింది. పియానో ప్లే చేస్తుంది. మనకు చేతులుండి పియానో ప్లే చేయలేకపోతున్నాం, కానీ కాళ్ళతో పియానో ప్లే చేస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆమె మరి మార్షల్ ఆర్ట్స్లో చేతులు లేకుండా కాళ్ళతోనే ఫైట్ చేస్తూ ఆమె గొప్ప మార్షల్ ఆర్ట్స్లో గొప్ప వ్యక్తిగా మారింది. చాలాసార్లు మన జీవితం మనం అనుకుంటున్నాం, నా బ్రతుకింతే, యాక్సిడెంట్లో కాళ్ళు పోయి చేతులు పోయి నా బ్రతుకింతే, అయ్యో నా జీవితంలో నష్టం వచ్చేసింది, బిజినెస్ లాస్ అయిపోయింది, నా బ్రతుకింతే, నేను అనుకుని సాధించలేకపోయినా నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఇంకెంతకంటే గొప్ప వ్యక్తికి నేను కాలేను, అయిపోయింది, ఫినిష్ నా పని, నా బ్రతుకింతే అంటూ మన జీవితంలో మనం స్టాంప్ వేసుకుంటాం. ప్రపంచంలో నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో, ఎవరు నీ జీవితంలో స్టాంప్ వేసినా నువ్వెప్పుడు ఓడిపోవు. నువ్వు ఎంతమంది నీ జీవితంలో స్టాంప్ వేసి నీ బ్రతుకింతే అని చెప్పినా నీలో ఆ స్టాంప్ వేసేటువంటి పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. ఖచ్చితంగా ఎన్నడూ ఊహించని కార్యాలను తర్వాత చేయించడానికి దేవుడు దిగి వస్తాడు. నీ చేత గొప్ప పనులు చేయించడానికి గొప్ప దేవుడు దిగి వస్తాడు. నా బ్రతుకులు ఆశ ఉంది, నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే శక్తి ఉంది, నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పడం ఎప్పుడైతే మొదలు పెడతావో, చాలామంది నాకు అంగవైకల్యం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నాకు అసమర్థత ఉంది, నా చేతకంతనం ఉంది అని చెబుతూ వాళ్ళకున్న ఎన్ని ఏకొరబడి చెప్తుంటారు, వాటిలోనే కొట్టుకొని పోతుంటారు. కానీ ఈరోజు చెప్పాలి, ఎన్ని సమస్యలున్నా నాకు యేసు ఉన్నాడు, నాకు శక్తిగల తండ్రి ఉన్నాడు, నాకు బలమైన తండ్రి ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. నువ్వు 1000 సార్లు ఈ సమస్య గురించి మాట్లాడటం ఆపి 1000 సార్లు దేవుని గురించి మాట్లాడు. నిశ్చయంగా దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు తండ్రి అని పిలిచిన ప్రతిసారి దిగి రాబోతున్నాడు. ఒక మెట్టు దిగి రాబోతున్నాడు నీ యొద్దకు. తండ్రి అని పిలిచి ఆకాశనాడు చూసిన ప్రతిసారి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ యొక్క ఫిజికల్ నీకున్నటువంటి స్టామినాని బట్టి కాదు, శారీరకమైన దృఢత్వాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి శరీర అవయవాలను బట్టి కాదు, ఆయన నీకు అవయవంగా మారబోతూ ఉన్నాడు. ఆయన నీ జ్ఞానంగా మారబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ బలంగా మారబోతూ ఉన్నాడు. తండ్రి ఎన్ను పిలిచినప్పుడు ఆయన నీ శక్తిగా మారబోతున్నాడు, నీ సామర్థ్యంగా మారబోతున్నాడు, నీ తలరాత మార్చబోతున్నాడు. ప్రపంచమంతా నీ బ్రతుకింతే అని చెప్పిన క్రొత్త మార్గం తెరవబోతున్నాడు, క్రొత్త యాంగిల్ నడిపించబోతున్నాడు, ఎవరికి అంతుపట్టినటువంటి మార్గాలు నడిపించబోతున్నాడు, ఎవరికి అంతుపట్టిన విధంగా నీ ద్వారా పని చేయించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు లేకుండా విమానం నడపడం అసాధ్యం, కానీ దేవునికి అది సాధ్యమైంది. దేవునికి ఆమె సమర్పించుకున్నప్పుడు, ఆకాశం చూసినప్పుడు, నా బ్రతికింతని స్టాంప్ వేసుకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఆమెను వాడుకున్నాడు, నిలబెట్టాడు. ఇప్పటికీ ఆమె ఫ్లైట్ నడుపుతోంది. కావాలంటే మీరు చూడండి, జెస్సికా కాక్స్ అని కొట్టి చూడండి, యూట్యూబ్లో మీరు చూడగలుగుతారు ఆమెని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, అనేక సార్లు మనకు వచ్చినటువంటి విపత్తును బట్టి, కష్టాన్ని బట్టి, మరి శ్రమను బట్టి మన బ్రతుకింతే, అందరూ అంటారు నీ జీవితం ఇంతే అనని. కానీ ఈరోజు నీ బ్రతుకును మార్చే గొప్ప దేవుడు నీ యొద్దనే ఉన్నాడు, గొప్ప దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఈరోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి పరిచయం చేస్తాను. అతని పేరు మెఫీబోషెత్. అతను సౌలు యొక్క మనముడు, యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను దావీదుకు మంచి స్నేహితుడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, యోనాతాను రాజకుటుంబీకుడిగా ఉన్నప్పుడు, ఒకసారి ఆ సితార వాయించడానికి, సౌలుకు దయ్యం పట్టినప్పుడు సితార వాయించడానికి దావీదు వస్తే అతని హృదయాన్ని ప్రేమించి, ప్రియ దేవుని బిడ్డ, వారిద్దరు మంచి స్నేహితులుగా కలిసిపోయారు. అతను రాజకుమారుడు అయినప్పటికీ కూడా గొర్రెల కాపరి ఉన్నటువంటి దావీదు ఎంతగానో ప్రేమించి అతని హత్తుకొని వారిద్దరి మధ్యలో ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజకుమారులే ప్రేమిస్తారు, కానీ గొర్రెల కాపరి ప్రేమించే మంచి హృదయం యోనాతానుకు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోనాతాను యుద్ధంలో చనిపోయాడు. గిల్బోవ పర్వతం మీద 3 కొడుకులు సౌలు ఒకే రోజు చనిపోయారు. ఆ కుటుంబం అంతా స్మాష్ అయిపోయింది.
ఆ కుటుంబానికి రాజకీయ వ్యవస్థ లేకుండా పోయింది. మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, సైన్యం ఆ యొక్క దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన దాది తీసుకొని పారిపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ అతను కింద పడిపోయాడు. ఆ సమయంలో అతను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అయినా ఆ దాది అతను ప్రేమతో పెంచి పోషించింది. కానీ అందరూ చెప్పారు, ఇక నువ్వు రాజరిక ముఖం చూడవరా, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, ఇక నువ్వు ఎప్పటికీ చూడలేవు, ఇక నువ్వు కుంటివాడువై భారంగా బ్రతకాల్సిందే, ఈ ముసలమ్మ కానీ చచ్చిపోతే నీ ఇక కుక్కలో వల్లాడాల్సిందే నీ జీవితాన్ని, ఎవరైనా చూడరు, నీ బ్రతుకు అయిపోయింది, నీ జీవితం అయిపోయిందంటూ అందరూ తీర్పు తీర్చేశాడు. ఈయన కూడా అనుకొని ఉంటాడు, ఇంకా నా బ్రతుకు అంతే, నా జీవితం అంతే, ఇక నేను గొప్పవాడిగా పుట్టాను, రాజరికంలో పుట్టాను, కానీ ఇక నా జీవితం ఎప్పటికీ రాజరికాన్ని చూడలేను, నా బ్రతుకులేక మంచి రోజులు రావు, అడుక్కు తింటవే నా జీవితం, గుడిసెలో బ్రతకడమే నా జీవితం, ఈ చాలి మురికి బట్టలు వేసుకొని బ్రతకడమే నా జీవితం, పచ్చడి మెతుకులు తింటమే నా జీవితం, ఇక నా బ్రతుకులో ఇంతే, నా జీవితం ఇంతే అని అతను కూడా స్టాంప్ వేసుకున్నాడు. తన జీవితాన్ని బట్టి, తన బ్రతుకుని బట్టి స్టాంప్ వేసుకున్నాడు. కానీ దేవుని బిడ్డ ఒక రోజున ఆ స్టాంపును బ్రద్దలు చేస్తూ అతని ఇంటి ముందు రాజ్య కుటుంబీకులు నిలబడ్డారు. రాజు యొక్క రథం నడిపేటువంటి ఆ యొక్క అధికారులు నిలబడి ఉన్నారు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెత్ అనే వ్యక్తి ఎక్కడా? ఎందుకంటే దావీదు పంపించాడు మమ్మల్ని అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ అతడు భయంకరంగా గడగద వణికిపోయారు. అందరు అన్నారు, సౌలుకు దావీదుకు బద్ధ శత్రుత్వం ఉంది, నువ్వు బ్రతుకున్నావని తెలిసి నిన్ను చంపడానికి వచ్చారు. అందరని ఉంటారు, నీ బ్రతుకు అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయిందిరా మెఫీబోషెత్, నువ్వు రాజరికాన్ని ఎప్పుడు చూడలేవు, ఎందుకంటే నీ తాతను భయంకరం ద్వేషించేటువంటి ఒక వ్యక్తి రాజ్యానికి వచ్చాడు, రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాడు, సింహాసనం ఎక్కాడు, ఇక అంతే నీ లైఫ్ అయిపోయిందని అందరూ చెప్పారు. ఇతను కూడా గడగడ వణుకుతున్నాడు. కానీ దేవుని బిడ్డ దావీదు అతనితో ఏం చెప్పాడు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకుంటే చూద్దామా. యోనాతానుని బట్టి, ఒకటి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబాను నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడునైన నేను సీబాను అనేను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా సీబా, యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అప్పుడు రాజు అంటున్నాడు, అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతను రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, మెఫీబోషెతు అని అతను పిలిచాను. అప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినని నేనున్నాననేను. అందుకు దావీదు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సదాకాలము నా బల్ల యొద్ద భోజనం చేస్తావు, నీ తాత యొక్క భూమి మరలా నీకు అంతా ఇప్పించేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పటికీ రాజరికానికి వస్తానన్నటువంటి అతని యొక్క ఆలోచననే లేదు, ఆ వస్తానన్నటువంటి నమ్మకం లేదు అతనికి, విశ్వాసం లేదు అతనికి. ఎంత మాత్రం కూడా నా బ్రతుకింతే, అందరికీ భారంగా బ్రతకాల్సిందే అనుకుంటూ కుమిలిపోతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డ ఒక రోజున అనుకోనని విధంగా, నిజానికి సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఎప్పుడు బద్ధ శత్రుత్వం ఉండేది. కానీ సౌలు వచ్చిన వెంటనే యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి ఎవరైనా ఉన్నారా అని జ్ఞాపకం చేసుకొని ఇంటికి పిలిపించి వెతుక్కుంటూ వచ్చి, మెఫీబోషెత్ వెతకలేదు, అయ్యా మా తాత భూమి ఏమైనా ఇప్పించయ్యా, అయ్యా నాకు ఆహారం లేదు పెట్టించయ్యా అని అడగలేదు. కానీ దావీదే వెతుక్కుంటూ వెళ్ళాడు. అతనికి భోజనం పెట్టడం కాదండి, రాజు బల్ల యొద్ద సదాకాలం, అంటే మెఫీబోషెత్ చనిపోయే వరకు, దావీదు చనిపోయిన తర్వాత కూడా మెఫీబోషెత్ కోసం నువ్వు సదాకాలం, నువ్వు చనిపోయేదాకా, నేను చనిపోయినా సరే నువ్వు ఈ బల్ల యొద్దనే భోజనం చేస్తావని చెప్పేసి సదాకాలము అతను అక్కడే భోజనం కోసం సిద్ధపరిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో గుడిసెలో కూర్చొని వాళ్ళకు ముద్ద వీళ్ళకు ముద్ద పెడితే, లేకపోతే ఆ ఇంట్లో తిడుతూ, ఆ ఇంట్లో ఒక కుంటోని సాకటం అంటే ఎంత కష్టం తెలుసా?
నీకెవరయ్యా పెడతారు? నిన్ను రోజు ఎవరు లేపుతారయ్యా? నిన్నెవరు వాష్రూమ్ తీసుకొని పోతారయ్యా? నీ బట్టలు ఎవరు ఉతుకుతారయ్యా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావని చెప్పేసి అందరు రోజు తిడతనే ఉండేవాళ్ళు కదా. మనం బంధువుల ఇంట్లో పోయి కాళ్ళు చేసి ఎరగొట్టుకుని బంధువుల ఇంట్లో పోయి ఉంటే తెలుస్తుంది మన లైఫ్ ఏంటి అక్కడ. నాకు తెలుసు, అన్నీ పోగొట్టుకుని కొన్నిసార్లు బంధువుల చదువుకున్నా నేను. వాళ్ళు చూసే చూపులకు, వాళ్ళు మాట్లాడే వెటకారం మాటలకి గుండె పగిలిపోయేది, అన్నం కూడా తినేది కాదు నేను, అంత ఘోరమైన మాటలు మాట్లాడేవాళ్ళు. సో అటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డ. మరి ఈ యొక్క మెఫీబోషెతుని కూడా ఎవరో చేర్చుకున్నారు, ఎవరో. మరి వాళ్ళు రోజు ఆ విధంగా తిడుతున్నప్పుడు, రోజు ఆ విధంగా సూటిపోటి మాట్లాడుతున్నప్పుడు నిన్నెవరు చూస్తారయ్యా? నువ్వు మా మీద భారం పడ్డట్టుండవు, మా కర్మకు దొరికినట్టుండవు అని మాట్లాడుతుంటే గుండె పగిలిపోయి ఏడ్చేవాడేమో. నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని చెప్పేసి కుమిలిపోయేవాడేమో. కానీ ఒక రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కృపను బట్టి, దావీదుకు మంచి హృదయం ఉండటాన్ని బట్టి వెతుక్కుంటూ వచ్చారు. తీసుకొచ్చి అతన్ని దావీదు బల్ల యొద్ద కూర్చోబెట్టి, రాజుల బల్లలు ఎలా ఉంటాయి చెప్పండి? రాజవస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు హుందాగా కూర్చుని ఉంటారు అక్కడ, అఫీషియల్గా అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ వడ్డించేవాళ్ళు, అక్కడున్న ప్లేట్లు, అక్కడున్నటువంటి గ్లాసులు, అక్కడున్నటువంటి సరంజామా భోజన పదార్థాలు ప్రతిరోజు స్పెషల్గా ఉంటాయి. ప్రతిరోజు ఆ రోజు విందు భోజనం, రాజుల విందులు అంటే నీకు ఏం కావాలంటే రోజుకొక వెరైటీ ఉంటుంది, రోజుకొక విధంగా ఉంటుంది, రోజుకొక దేశపు స్టైల్ ఉంటుంది, రోజుకొక రకంగా భోజనాలు ఉంటాయి అక్కడ. మనం ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఇండియన్ స్టైల్ ఉంటుంది, అమెరికన్ స్టైల్ ఉంటుంది కదా, అన్ని రకాల దేశాల స్టైల్స్ ఉంటాయి అక్కడ, భోజనాలు ఉంటాయి. నువ్వు ఏ విధంగా తినాలంటే అక్కడ తినవచ్చు కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక చికెన్ని కొన్ని వందల రకాలు చేస్తుంటారు, ఒక మటన్ కొన్ని రకాలుగా చేసి అక్కడ పెడుతుంటారు. సో ఈ విధంగా మరి మనుషులే పెట్టేటప్పుడు ఆనాడు రాజు ఎంత పెట్టి ఉంటాడు, ఇంకా ఆనాడు రాజభోజనం ఎంత గొప్పది ఉంటుంది. అయితే అంత పెద్ద విశాలమైన బల్ల మీద ప్రత్యేకంగా దావీదుతో పాటు కూర్చొని భోజనం చేయడం అంటే, దేశ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని భోజనం చేయడం అంటే ఎంత గొప్ప విషయమో, అదే రీతిగా అంతకంటే గొప్పగా ఒక కుంటివాడిని తీసుకొచ్చి, నిజానికి కుంటోని ఎవరు చేర్చుకోరు. ఏదన్నా పనికొచ్చాడు అయితే మనకు యుద్ధంలో పనికొస్తాడు, ఏదైనా పనికొస్తాడు అనుకుంటారు. కానీ కూర్చోబెట్టి ఏమీ పని చేయకుండా అతని భోజనం పెట్టి సదాకాలం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చనిపోయేంత వరకు భోజనం పెట్టి పోషించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, కానీ దేవుడు చెబుతున్నాడు అలాంటి స్టాంపు నీ మీద వేసుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా. ఇదిగో ఆయన ముద్రలు బ్రద్దలు చేసే దేవుడు ఆయన. నా బ్రతుకింతే నువ్వు మాట్లాడి ముద్ర వేసుకుంటే ముద్రలు బద్దలు చేసేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన క్రొత్త ముద్రను స్థాపించేటువంటి దేవుడు. ఇప్పుడు ఏం రాసిపెట్టిన అతని మీద అంటే, కుంటివాడిగా ఉన్నప్పుడు అతని పేరు మెఫీబోషెతు పేరు పనికి రానివాడు, పనికి మాలినవాడు, భారమైన వాడు, ఏమాత్రం పనికి రానివాడు అని ముద్ర వేశారు. దేవుడు దాన్ని విరగగొట్టి ఏం రాసిచ్చాడంటే, ఇతడు రాజకుటుంబీకుడు, ఘనుడు, శ్రేష్ఠుడు అనేటువంటి ఒక ముద్రను అతని మీద పెట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ ముద్ర వేసుకున్నావో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈ ముద్ర ఎవరైనా వేస్తే దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ముద్ర వేసుకున్నావు అంటే ఎప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. అందుకని ఈరోజు నీ బ్రతుకుని పరిస్థితులను చూసి నా బతుకు ఇంతే అనుకోవద్దు. ఒక్క నిమిషంలో పరిస్థితి మార్చగలడు దేవుడు, ఒక్క నిమిషంలో కాలాన్ని మార్చగలడు దేవుడు, ఒక్క నిమిషంలో వెలుగును మార్చగలడు దేవుడు, ఒక్క నిమిషంలో నీ బ్రతుకుని తేజో సంబంధంగా మార్చగలడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా నా బ్రతుకింతే, నా జీవితం ఇంత అని చెప్పొద్దు. నా బ్రతుకులో మంచి రోజులు రావు. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు తెస్తారు? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరు నాకు అప్పిస్తారు? ఎవరు నా బ్రతుకులు గొప్ప కార్యం చేస్తారు? ఎవరు 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 అంటూ అనొద్దు. నీకు తెలియనటువంటి వారు, నీకు తెలియని దిక్కులో నుంచి, నువ్వెరగని మార్గాలోంచి, నువ్వెన్నడూ ఊహించని మార్గాలోంచి, నువ్వెన్నడూ తలంచని మార్గాలోంచి ఖచ్చితంగా దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నిన్ను గొప్ప శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప శక్తితో అన్ని సామర్థ్యం నడిపించబోతూ ఉన్నాడు. మెఫీబోషెత్ రాజ బల్ల మీద కూర్చొని రాజ భోజనం చేసి సదాకాలము తనకు భూమిని తెచ్చుకొని పోగొట్టుకున్న భూమిని అంతా తిరిగి పొంది ఏ విధంగా సంతోషించాడు, ఏ విధంగా ఆనందించాడు. ఇప్పుడు దిగులు లేదు తన భవిష్యత్తుని గురించి, తన యొక్క భోజనాన్ని గురించి దిగులు లేదు. ఉదయాన్ని లేచిన వెంటనే అతనికి రాజభోజనం సిద్ధపడి ఉంటుంది. ఉదయాన్ని లేచిన వెంటనే రాజ మర్యాదలతో తీసుకొచ్చి అతన్ని కూర్చోబెడతారు. మరి అతని కోసం ప్రత్యేకంగా పనివారు ఉంటారు. పనివారు తీసుకొచ్చి అతన్ని కూర్చోబెడితే మరి రాజవస్త్రాలు ధరించి తలతల మెరిసేటువంటి రాజవస్త్రాలు, మరి అతనికి సన్నపురార వస్త్రాలు ధరింపు చేసి రాజుతో సమానంగా, రాజు హోదాకు తగినట్లుగా అతన్ని వస్త్రాలు ధరింపు చేసి కూర్చోబెడితే ప్రియ దేవుని బిడ్డ అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మెఫీబోషెత రాజు దగ్గరికి వెళ్ళాడా? రాజభోజనం చేస్తున్నాడా? ఇప్పుడు మెఫీబోషెత్ దగ్గర రావాలంటే ఆ వచ్చిన వాళ్ళకి పర్మిషన్ కావాలి, అపాయింట్మెంట్ కావాలి. అలాంటి టైంలో దొరకడు మెఫీబోషెత్.
పలానా టైంలో భోజనంలో ఉంటాడు, పలానా టైంలో రాజుతో ఉంటాడు, పలానా టైంలో నిద్రపోతూ ఉంటాడు, పలానా టైంలో ఇప్పుడైతేనే రండి. అతన్ని కలవాలంటే అనేక మందికి అపాయింట్మెంట్స్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎస్ దేవుని బిడ్డ కృంగిపోయి నేలను పడిపోయి ఓడిపోయి జీవితంలో అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా దిక్కులేని వ్యక్తిగా ఎక్కడో బంధువులింట్లో పడి ఉన్నావా? మెఫీబోషెతును రాజదర్బార్ ఎక్కించినటువంటి దేవుడు నిన్ను ఎక్కించబోతూ ఉన్నాడు. ఎక్కడో కృంగిపోయి ఉన్నావా? బలహీన పడిపోయి ఉన్నావా? ఇక నా బ్రతుకులో ఏది జరగదంటూ స్టాంప్ వేసుకుని కూర్చుని ఉన్నావా? నా జీవితం ఇంతే అంటూ కృంగిపోయి ఉన్నావా? నో, నా వ్యాధి తగ్గదు, నా బలహీనత తగ్గదు, నా బ్రతుకులో మంచి రోజులు రావు, ఈ నొప్పి పోదు, ఈ నింద పోదు, ఈ అవమానం పోదు, నా జీవితం ఇంతే చెబుతూ కృంగిపోయి బలహీన పడిపోయి ఉన్నావా? సహోదరుడా, ప్రభుని లేవనెత్తబోతున్నాడు, సంధించబోతున్నాడు, గొప్ప కార్యలు చేయబోతూ ఉన్నాడు, నీ యొక్క ముద్రలు విరగగొట్టబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి ఆ దారిద్ర్యపు ముద్రను, నిరాశ ముద్రను, నిస్పృహ ముద్రను, నీ మీద చెడ్డ పేరు అనేటువంటి ముద్రను విరగొట్టి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన గొప్ప కార్యాలు చేసే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీమోను పేతురు మీద కూడా అదే ముద్ర వేయబడింది. ఇతని బతుకింతే, ఇతని జీవితం ఇంతే, ఎక్కడ అడుగుపెట్టినా ఇంతే. ఇతను చేపలు పడతాడా? ఒక్క చేప పడదండి. ఇతని ధోని ఖాళీ ధోని అండి. ఇతని వలలో ఏదీ పడదండి. ఇతని స్నేహితులు పోతారు వస్తారు, ఖాళీకి పోతారు వస్తారు, అందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారేమో, ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. నీ ధోనిలో ఏముండదులేనా, నువ్వు ఎక్కడ చేయబెట్టినా అంతేలేనా నీ జీవితం, నువ్వు ఎక్కడ పనికి వెళ్ళినా అంతేలేనా, నువ్వు నష్టజాతకుడు అన్న, నువ్వు నీ కర్మ అన్నా ఏం చేస్తావని అందరూ మాట్లాడుతూ ఉండుంటారు. దేవుని బిడ్డ అందరూ మాట్లాడే మాటలు దేవుడు కొట్టివేసి అదే గిన్నేసరెత్తు సరస్సు తీరములో మరలా ప్రజలందరూ చేరి, అన్నా ఎలా పట్టావన్నా, ఎంత గొప్పగా ఎలా అయ్యావన్నా, అసలు నీకు ఈ చేపల జాడ ఎట్ట తెలుసన్నా, ఇంత గొప్పవాడు ఎలా అయ్యావన్నా, 2 దోన్లు పట్టే చేపలు ఎలా పట్టగలిగేవన్నా అని అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు అతన్ని, అందరూ అడుగుతున్నారు అతన్ని. సీమోనన్న మామూలన్న కాదు, నిన్నట్లా కాదు, నష్టజాతకుడు కాదు, ఈ రోజున వల పిగిలిపోయేంత చేపలు పట్టినటువంటి వాడు. అబ్బా ఎంత గొప్పగా పట్టాడు, ఆ కాలంలో వెళ్ళి కాలంలో వెళ్ళి పట్టాడని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అతను ఒక టాప్ సబ్జెక్ట్గా మార్చబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ అందరి ముందు ఒక అద్భుతమైన సాక్షిగా నిలబడిపోయాడు. అప్పటి వరకు అందరూ అన్నారు, ఇతను అనుకున్నాడు, నా బ్రతికింతే, నేను ఎక్కడ చేయబెట్టినా అంతే, ఓటమి తప్ప అపజయం తప్ప జయం లేదు నా జీవితంలో అనుకున్నాడు. కానీ అదే సీమోను బట్టి చుట్టుపక్కల ప్రజలందరూ తనకు తానే అనుకుంటూ ఉన్నారు, అయ్యా నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అందుకే దేవుని బిడ్డ అతను సరస్సు నుంచి బయటకు వచ్చిన వెంటనే యేసయ్య మోకాళ్ళ ఎదుట సాష్టంగపడి ఏడుస్తున్నాడంట. అయ్యా నేను వర్ధిని కాదయ్యా, అంటే నేను యోగ్యుణ్ణి కాదయ్యా, తనకు తానే చెప్తూ ఉన్నాడు. నేను చెప్తాను చాలాసార్లు, నాకు యోగ్యత లేదు ప్రభువా, నువ్వు చెప్తున్నావు చాలాసార్లు, నాకు యోగ్యత లేదు ప్రభువా, నేను యోగ్యుణ్ణి కాదయ్యా. ఈ స్టాంపు నువ్వు వేసుకున్నావు, నేను వేసుకున్నా చాలాసార్లు నా మీద. చిన్నప్పుడు నా జీవితాన్ని చూసి అందరూ చినిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరు నవ్వుతుంటే, కాలేజీలో నన్ను ర్యాగింగ్ చేసేవాళ్ళు, నన్ను గురించి మరి హేళనగా మాట్లాడుతుంటే, నా చుట్టుపక్కలంత హేళనగా మాట్లాడుతుంటే నా మీద నేను ముద్ర వేసుకున్న చాలాసార్లు. నా బతుకింతే, నా జీవితం ఇంతే. వర్షం పడుతున్నప్పుడు మా అమ్మ అనేది, ఈ ఇంట్లో పడుకోలేవు, మీరు ముగ్గురు మీ పక్కింటికి వెళ్ళండి రా అని చెప్పేసి 3 పాత చీరలు ఇచ్చి, నన్ను 2 తమ్ముళ్ళను పాత చీరలు ఇచ్చి పంపించేది 3 ఏళ్ళకి. మా ఇంట్లో పడుకుంది తక్కువ, మందిళ్ళలో పడుకుంది ఎక్కువ. సో మా ఇంట్లో దేవుని బిడ్డ మరి ఆ చిన్న గుడిసెలో వర్షం వస్తుంటే సగం వర్షం మా ఇంట్లోనే పడేది. అన్నం తినకుండా నూకలు తినేవాళ్ళం, నూకలో అన్నం పెట్టేది మా అమ్మ, డికాషన్ రాపిచ్చేది. అటువంటి ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు దేవుని బిడ్డ అటువంటి విపత్తు వచ్చినప్పుడు మా జీవితంలో నేను అనుకున్నాను, నాకంటూ మంచి రోజులు రావు ఇంకా, నాకంటూ గొప్ప రోజులు రావు ఇంకా, మా బ్రతుకింతే, మా బ్రతుకుని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా, ఈ పొలం పనులకు పోవటమే నా జీవితం అనుకున్నాను, ఈ చేను గట్ల తిరగటమే నా జీవితం అనుకున్నాను, ఈ బురదలో తిరగటమే నా జీవితం అనుకున్నాను. కానీ ఆయన నమ్మిన తర్వాత నా చరిత్ర మారింది, ఆయన నమ్మిన తర్వాత నా కుటుంబ చరిత్ర మారింది. మా ఇంటికి 4 బంధువులు వస్తే 4 ఏళ్ళకి 4 ప్లేట్లు తీసుకురావాలి, గ్లాసులు తీసుకురావాలి, మంచాలు తీసుకొచ్చి వాళ్ళకి వేస్తే పడుకునేవాళ్ళు. మంచాలు లేవు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టడానికి భోజనం లేదు. ఇటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈ రోజున ఎంతోమందికి భోజనం పెట్టగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా స్థితి నేను తలుసుకుంటే ఊహ కందదు నా జీవితం. ఊహ కందని మలుపులు దేవుడు తిప్పాడు, ఊహ కందని పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు.
నిన్ను తీసుకొస్తాడు దేవుని బిడ్డ. నీ బ్రతుకును మాత్రం దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. నీ రాశిలో నిస్పృహలో కృంగిపోయి ఉన్నావేమో, బలకింతలో కృంగిపోయి ఉన్నావేమో, ఈనాడు దేవుడు లేవనెత్తబోతున్నాడు. సీమోను లేవనెత్తిన దేవుడు, మెఫీబోషెతును లేవనెత్తిన దేవుడు, జెసికా కాక్స్ను నిలబెట్టిన దేవుడు, సిస్టర్ ప్రసన్న లేవనెత్తిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ దారిద్ర్యాన్ని కొట్టివేసి, నీ మీద ఉన్న దరిద్రుడు అనేటువంటి ముద్రను కొట్టివేసి, శాపగ్రస్తుడు అనే ముద్రను కొట్టివేసి, దరిద్రురాలను ముద్రను కొట్టివేసి ఈరోజు క్రొత్త ముద్రను రాయబోతూ ఉన్నాడు. ఆయన సేవకుడిగా, పరిచారకుడిగా, అధికారిగా నీ పేరును రాయబోతున్నాడు. ఆయన తెల్లని రాతి మీద నీ పేరు దగదగ మెరిసేటట్టుగా గొప్ప అక్షరాలతో ఆయన రాయబోతూ ఉన్నాడు. గొప్ప కలేసై చేయబోతున్నాడు. తన మహిమతో నేను నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. సమాధానంతో నిలబెట్టబోతున్నాడు నీ జీవితాన్ని. ప్రైస్తలాడు. హల్లెలూయా. తలలో వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా ముద్రలు విరగగొట్టే దేవుడు నీవు తండ్రి. మా ముద్రలు కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త చరిత్ర రాసే దేవుడు మీరు ప్రభువా. హల్లెలూయా. అందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీవు తప్ప మా దారిద్ర్యాన్ని మార్చేవాళ్ళు ఎవరు లేరు తండ్రి. మా నిరాశను మార్చే దేవుడు ఎవరు లేరు తండ్రి. మా నిస్పృహను కొట్టివేసేది ఎవరు లేరు ప్రభువా. మీ తట్టు చూస్తున్నాము తండ్రి. మీ తట్టు తేరి చూస్తున్నాము తండ్రి. నీ వైపు చూచువారు సిగ్గుపడరు, అవమానపడరు తండ్రి. అయ్యా, నిలబెట్టే దేవుడు నీవయ్యా, బ్రతికించే దేవుడు నీవయ్యా, కృపతో నింపే నాథుడు నీవయ్యా. నిలబెట్టండి మా జీవితాన్ని ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, శక్తిమంతుడైన దేవ, మహిమగల దేవ, ఉన్నతమైన దేవా మీకు స్తోత్రం. ఎంతమంది కన్నీటితో మీ తట్టు తేరి చూస్తున్నారు నాయన. పేదరికంలో తండ్రి, అయ్యా యేసయ్యా, దుర్మార్గ స్థితిలో ప్రభు అతను నాయన, అయ్యా పాపపు స్థితిలో తండ్రి నాయన, నా బ్రతుకింతే, నా సంఖ్యలు ఇంతే, నా చరిత్ర మారదు, నా బ్రతుకు మారదని ప్రభు. ఎంతమంది కుమిలిపోతున్నారు నాయన, ఎంతమంది యాతన పడుతున్నారు ప్రభు, ఎంతమంది రోధిస్తున్నారు ప్రభువా. అయ్యా, వారందరిని మీరు లేవనెత్తండి అయ్యా, వారందరిని సంధించండి అయ్యా, వారందరిని బ్రతికించండి అయ్యా. క్రొత్త మలుపు తిప్పండి అయ్యా, క్రొత్త మలుపు తిప్పబడునుగా అని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన, క్రొత్త చరిత్ర వ్రాయబడునుగాక, క్రొత్త అధ్యాయం ఆరంభమగునుగాక, క్రొత్త తలుపు తెరవబడునుగాక, క్రొత్త ఆశీర్వాదం ఆరంభమగునుగాక, క్రొత్త శక్తి విడుదలగునుగాక అని చెబుతున్నాం. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. మీరు ఆదరించిన అద్భుతం చేయండి, దయ చూపించండి అయ్యా, కనికరించండి అయ్యా, జీవంతో నింపండి అయ్యా, ధైర్యంతో నింపండి అయ్యా, మీ బలాధిక్యతో నింపండి ప్రభువా. దాటిపోద్దయ్యా మా జీవితాలను, దాటిపోద్దయ్యా మా బ్రతుకులను తండ్రి, దాటిపోదేసయ్యా. మీ శక్తితో నడిపించి బలపస్థిరపరచమని, సహాయం చేయమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తిగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి మీ మీద ఉన్న చెడ్డ ముద్రలు కొట్టివేసి క్రొత్త చరిత్రను, నూతన చరిత్రను వ్రాసి ముగించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ